హలో ఆల్. సంక్రాంతి పిండి వంటల సిరీస్లో ఈరోజు మా ఇంట్లో కొబ్బరి బూరెలు చేశాం. ప్రతి సంక్రాంతికి అందరి ఇళ్ళల్లో ఒక 2-3 వెరైటీస్ పిండి వంటలు చేసుకుంటారు కదా. మా ఇంట్లో అయితే అరిసెలు, కొబ్బరి బూరెలు, అలాగే చక్రాలు. ఈ కొబ్బరి బూరెలు ప్రాసెస్ చాలా ఈజీ అండి. సేమ్ సిమిలర్గా అరిసెలలాగే ఉంటుంది. కాకపోతే ఈ తురిమిన కొబ్బరి పాకంలో వేసి కొంచెం ఉడికిస్తారనమాట. అప్పుడే ఆ కొబ్బరికి ఉన్న ఫ్లేవర్, ఎసెన్స్ అంతా ఆ పాకానికి పట్టి కొబ్బరి బూరెలు తింటూ ఉంటే భలే టేస్ట్గా ఉంటాయి. మీలో ఎంతమందికి కొబ్బరి బూరెల గురించి తెలుసు? నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. అలాగే ఈ కొబ్బరి బూరెలు, అరిసెలు చేసుకుంటున్నప్పుడు మా పెద్దమ్మలు, పిన్ని అందరం కలిసి చేసుకుంటాం. అలా అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకొని అంత కష్టం అనిపించదు. అసలు పిండి వంటలు చేసామన్న ఫీలింగే అనిపించదు. అందుకే అనుకుంటా ఈ పండగలు కనిపెట్టారు. అంతే కదండి, ఎవరి బిజీ లైఫ్లో, ఎవరి బిజీ షెడ్యూల్లో ఉరుకులు పరుగులు తీస్తున్న టైంలో ఈ పండగలు ఒక్కొక్కసారి అలా వస్తాయి. అందరిలో ఉన్న స్ట్రెస్ని తీసేసి మళ్ళీ వాళ్ళకి పని చేసుకోవడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ఇస్తాయి. అంతే కదా. మరి మా లైఫ్లో అయితే అంతే. ఈ నెల మొత్తం కష్టపడిన స్ట్రెస్ మొత్తం అంతా ఈ పండగ ఒక్కటి అందరం ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్తో కలిసి చేసుకుంటే అసలు ఎంత హ్యాపీగా, మనకి ఇంకొక 1 year వరకు ఈ ఉత్సాహాన్ని అలాగే ఇచ్చి మనం ఇంకా లైఫ్లో ఇంకా ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఈ పండగల గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్స్లో చెప్పేస్తారు కదా.